ఏమైందండి? ఎవడో మా వాళ్ళు నొక్కేశాడండి. నొక్కేశాడా? గట్టిగా నొక్కాడా? ఎక్కడ నొక్కాడు? ఎక్కడ నొక్కాడు? నాన్న ఆ? ఓవర్ యాక్టింగ్ లాపేయి. లోపలున్న మగాడివి నువ్వు ఒక్కడవే. అది కనిపెట్టారనుకో నీ పెట్టె పగిలిపోద్ది. ఏరా నువ్వు నన్ను ఏమన్నా అన్నావు? వీడు సునీల్ అని నాకు మంచి డీరెస్ట్ స్టూడెంట్ అనమాట. ఎరా నీకు దమ్మలవాటు ఉందా? లేదు సార్. చూసారా? నీకు రమ్మలవాటు ఉందా? అస్సలు లేదు సార్. చూసారా? ఆడపిల్లల్ని అల్లరి చేసే అలవాటు ఉందా? అబ్బే అలాంటి వస్తలు లేవు సార్. చూసారా? వీడికి ఒక బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదన్నమాట. కానీ ఒకటి ఉంది సార్. ఏంటా నాది? పచ్చి అబద్ధాలు. అబ్బా తెగట్లేదే. కత్తి పాతదా? కాయ ముదురుది. కట్ చేయమంటావా? లేట్ చేయకుండా. ఇప్పుడు వెలిగించుకోండి దీపాలు. ఏమండి ఏ నరకాల్సిన కాయలు చారి గారు వచ్చేటప్పుడు ఆ కత్తిగాడు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడాడంట. వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు. మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్. మీరు కూడా కానివ్వండి సార్. అబ్బే నాకొద్దండి. నేను తాగితే లోపల మనిషి బయటకు వచ్చేసి ఫ్రస్ట్రేషన్ లో ఏదో వాగేస్తాను. స్మెల్ బాగుంది సార్. సూపర్. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. సింగిల్ పెగ్గు కూడా లేదు. పిగ్గుకి వాడికి తేడా ఉంది అన్నానండి. అంతేగా సార్, పార్టీ అయిపోయాక ఆ చారీగాడితో కాళ్ళు నొక్కించుకుంటా అన్నాడు. మనం ఇప్పుడు స్వామీజీలం. ఉపకారం ఏంటి? వరం ఏం చేస్తాం కోరుకో. నేను ఫిగర్ లవ్ చేస్తున్నాను. అదే అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తాను. ఆ పిల్లకి పెళ్ళంటూ జరిగితే నాతోనే జరుగుద్దని ఎలాగోలాగా ఒప్పించి పెళ్లి చేయాలరా. అదెంత పని రా? పో తీసురా పో. ఇందులో మనం అందివేశం చెయ్యి. అది తెలిసే కదా నీతో చెప్పా. అమ్మని టాటాగాడు బిర్లగాడు సెరో సెటప్ చేసుకున్నారు. మనం కూడా సెటప్ చేసుకుంటే పోలా. వీడు మన దొరబాబులో ఉన్నాడే.